హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన అండ్ హెల్తీ రెసిపీ అండి ఇది. పిల్లలు బర్గర్లు పిజ్జాలు కావాలని అడుగుతారు కదా, దానికోసమని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్తీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈజీ మెథడ్లో చూపించేస్తానండి. మీకు ఎప్పుడైనా బర్గర్ తినాలనిపిస్తే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 2 పెద్ద సైజు బంగాళదుంపలు ఉడికించుకొని గ్రేట్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు క్యారెట్ గ్రేట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది దేనికోసం అంటే బర్గర్ లోపల ప్యాటీ ఉంటుంది కదండి, ఇప్పుడు మనం అది ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇది గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే దీంట్లోకి ఎటువంటి వాటర్ని యాడ్ చేయాల్సిన పని లేదండి. ఇది ఆనియన్ వేసాం కదండి, దాంట్లో ఉండే ఆనియన్ రసం అంతా దిగిపోతుంది, అదే సరిపోతుంది. చూడండి, ఇలా ముద్దగా ఫామ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం ఇడ్లీలు ఉంటాయి కదండి, మీరు వేడిగా అయినా ఇడ్లీలని ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే లెఫ్ట్ ఓవర్ ఇడ్లీలైనా దేంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఇడ్లీలన్నిటినీ తీసుకొని మీకు ఎన్నైతే అవసరమో అన్ని ఇడ్లీలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకొని కొంచెంగా వాటర్ని వేసుకొని ఇది లిక్విడ్ పేస్ట్లో చేసుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకటిగా చిన్నగా ఇడ్లీలను వేసుకోవాలి. ఇడ్లీలను వేసుకొని ఇది 1 మినిట్ తర్వాత టర్న్ చేయండి. ఎమ్మటే కానీ మీరు టర్న్ చేసినట్లయితే ఇడ్లీ అనేది ఇరిగిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకోండి. మీకు ఎన్ని బర్గర్లు అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని బర్గర్స్కి సరిపడా ఇడ్లీలని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలా ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత దీనిపైన కొంచెం నువ్వుల్ని చల్లండి. ఈ నువ్వుల ప్లేస్లో మీకు ఏది కావాలన్నా సరే తీసుకోవచ్చండి. ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, అది చిన్న బౌల్ తీసుకుని ఇలాగా ప్రెస్ చేసుకోండి. ప్యాటీ లాగా కొంచెం లావుగానే ఉండాలి థిక్నెస్ అనేది. అది కార్న్ఫ్లోర్ ఇందాక లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానిలో ఫ్రంట్ బ్యాక్ మొత్తం డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ప్యాటీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. ఎన్ని అయితే కావాలో అన్ని ప్యాటీస్ని ఇలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీని తీసుకొని దానిపైన టమాటో కెచప్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత టమాటో స్లైస్, దానిపైన ప్యాటీ, దానిపైన ఆనియన్ స్లైస్ పెట్టుకొని దానిపైన ఇందాక నువ్వులు చల్లి పెట్టుకున్న ఇడ్లీని పెట్టేసి సర్వ్ చేసేసుకోవడమే అండి. దీంట్లోకి మీకు ఏ వెజిటేబుల్ కావాలన్నా, లేదంటే చీజ్ కావాలన్నా, మయోనీస్ కావాలన్నా, ఏది కావాలన్నా కానీ దాంట్లో వేసుకోవచ్చండి. మీ చాయిస్ అది. ఎలాంటి వెజిటేబుల్స్ కావాలన్నా కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ప్రిపేర్ చేశానండి. పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుంది, అలాగే బర్గర్ తిన్న ఫీలింగ్ కూడా పిల్లలకి వస్తుంది. హెల్తీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదండి. చాలా ఈజీ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్